అసెంబ్లీ అభ్యర్థుల సర్దుబాటుపై చివరి రోజు వరకు ఉత్కంఠ సాగింది. అనపర్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి అధినేతలతో ఎదురేగారు. చివరాఖరికి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డిపై 21,000 మెజార్టీతో విజయ్ కేతనం ఎగురవేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. అనపర్తి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయకేతనం ఎగురవేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. ఈయన మాటల్లో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు టికెట్ రాదని చెప్పిన నేపథ్యంలో టీడీపీ నుంచి ఒక 20 రోజులు అఖండ దీక్ష కొనసాగించారు. తర్వాత బీజేపీ నుంచి పోటీలో దిగారు. ఎంతటి విజయం వెనకాల కారణం ఏదని భావించవచ్చు? ప్రజల అభిమానం, కార్యకర్తల అండదండలు, వెరసి నాయకుల మూడు కలిసి ఈ విజయం చేకూరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణపై చాలా కేసులు పెట్టారు, మీ కూడా ఉన్న క్యాడర్ మీద కూడా అని చెప్పి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ రెండు విషయాలండి. ప్రజలు ఎప్పుడు అక్రమంగా కేసులు పెట్టడం కానీ అన్యాయంగా వేధించడాన్ని కానీ సహించరు. తగిన సాక్ష్యాధారాలు ఉండి చట్టం పని తాను చేసుకెళ్తే మాత్రం ప్రజలు ఆమోదిస్తారు. రేపు జరగబోయేది అదే. ఇప్పుడు పార్టీ గుర్తు మారింది. మొన్నటి వరకు సైకిల్ గుర్తుంది, ఇప్పుడు బీజేపీ కమలం గుర్తుతోటి అసలు అసంభవం ఈయన విజయం అని చెప్పారు. కానీ హెచ్ఎంటీవీ ముందు నుంచి కూడా చెప్తూనే ఉంది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి భారీ మెజార్టీ నెగ్గుతారని చెప్పి. మీరు కూడా చెప్పిన విధంగానే అక్కడ ఇంత మెజార్టీతో నెగ్గడం జరిగింది. అంటే దీన్ని మీరు ప్రజల విజయంగా భావిస్తారా, అంటే మీ కుటుంబం నేపథ్యంలో ఉన్న విజయంగా భావిస్తారా? ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజలు నేను పోటీలో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కూటమి పెద్దలు కూడా ఆలోచన చేసి నన్ను పోటీలో దించారు. ప్రజలు వారి సహకారం అందించారు. మీరు ఇచ్చే సూచనలు ఏంటి, మీరు ఇచ్చే స్టాండ్ ఏంటి? మా కార్యకర్తల మీద అక్రమంగా 185 కేసులు పెట్టారు. వాటిలో అక్రమమైన కేసులన్నింటినీ తొలగించాలి, న్యాయపరంగా అవన్నింటినీ తొలగించి వారికి ఉపశమనం కలిగించాలి. మరోపక్క 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని అనపర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లాలి. ఈ రెండు ప్రధాన ఎజెండాగా నేను ముందుకెళ్తా. మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సత్తి సూర్యనారాయణ రెడ్డి, అదేవిధంగా మీరు పలు సందర్భాల్లో ఒకరి మీద ఒకరు చాలా అభియోగాలు మోపుకోవడం చూస్తారు. ఆయన చేసినటువంటి అరాచకాలు ఏవేవి ఉన్నాయి, అన్నింటి మీద ప్రతీకార చర్యలు ఉంటాయా? రాజకీయాల్లో ప్రతీకార చర్యలు ఉండకూడదు. నేను ఇందాకే చెప్పా, సాక్ష్యాలు ఆధారాలు చూపించాలి, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టడం జరగదు. అట్లా అని అన్యాయంగా కేసులు పెట్టడం కానీ అన్యాయంగా వేధించడం కానీ జరగదు. అంటే ఆంధ్రప్రదేశ్లోనే మొత్తం చిట్ట చివరిగా అభ్యర్థిగా అనౌన్స్ చేసిన వ్యక్తి మిమ్మల్ని అని చెప్తారు. అయితే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎంత మెజారిటీ సాధించడానికి గల ముఖ్య కారణాలు ఏమని చూసుకోవచ్చు? మా కార్యకర్తల అండదండలు, ప్రజల అభిమానం, కూటమి పెద్దల ఆశీర్వచనం, ఈ మూడిటితోనే ఇది సాధ్యమైంది. మీ కుటుంబ సభ్యులు యొక్క ఆనందాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇన్ని రకాల సంక్లిష్టమైన పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో మరి అందరూ కష్టపడ్డారు. మా కుటుంబం అంటే ఒక్క మా తల్లి గారు లేకపోతే నా భార్య పిల్లలే కాదు. మా కుటుంబం తెలుగుదేశం పార్టీ మూలారెడ్డి గారు 42 సంవత్సరాలుగా వేల సంఖ్యలో కార్యకర్తలను ఇచ్చారు. అందరూ కూడా ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏమైనా మంత్రివర్గంలో ఏమైనా మిమ్మల్ని చూడాలని నియోజకవర్గ ప్రజల కోరిక ఏమైనా తీరుతుందండి? అవన్నీ ఊహాజనితమైన ప్రశ్నలండి. ఇవన్నీ ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి అనేది మనకు తెలుసు. ఆ విషయాల్లోకి నేను పోదలుచుకోలేదు, ఆశించే పరిస్థితి కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఒక ఎత్తు, కేవలం ఒక అనపర్తి నియోజకవర్గం ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు. అపర భగీరథుడిగా అక్కడ సీటు కోల్పోయిన తర్వాత కూడా బీజేపీ నుంచి అభ్యర్థిత్వం తీసుకొని తర్వాత బీజేపీ అభ్యర్థిగా కొనసాగుతూ విజయకేతనం ఎగరేసినటువంటి అనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే కనుక ఆయన చెప్పిన మాటలైతే పూర్తిగా మనం విన్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గతో వెంకట, రాజమహేంద్రవరం. ఒకసారి